ప్రధాని మోడీ దేశానికి చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది బీజేపీలో చేరుతున్నారన్నారు. ఆ పార్టీ ఏపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి పలువురికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కండువానే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు. గతంలో కంటే ఇండియా అభివృద్ధి జరుగుతోందని, అమెరికా కంటే ఇండియాలో ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. దేశంలో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ గ్రోత్ కనిపిస్తుందన్నారు. ఇవాళ పాకిస్తాన్ లేఖ రాసింది, వరల్డ్ బ్యాంక్ కి రాసింది, యుఎన్ కి రాసింది, మన భారత ప్రభుత్వానికి రాసింది. మాకు అక్కడ నీళ్లు లేకపోతే మేము వ్యవసాయం చేయలేకపోతున్నాము, మేము కటకట్లాడుతున్నాము, మాకు నీళ్లు విడుదల చేయండి అని చెప్పారు. కానీ మోడీ గారు చెప్పిన మాట మాత్రం ఒకటే, మీరు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద మాట్లాడతాను అంటే మీరు ముందుకు రండి. అదే విధంగా ఉగ్రవాదాన్ని మేము పరిసమాప్తం చేస్తాము అని అంటే మేము చర్చలకి సన్నద్ధం, కానీ ఇటువంటి అర్జీలతో వచ్చినట్లయితే మేము సన్నద్ధంగా లేవని చెప్పి గట్టిగా మోడీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏవైతే విలువలు ఆనాడు అహల్యబాయ్ హోల్కర్ గారు ఒక నిదర్శనంగా నిలబడ్డారో, ఇవాళ వాటిని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విలువలు నిలబడుతుంది, కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తూ, ఇవాళ అహల్యబాయ్ హోల్కర్ గారి ఈ జీవన ప్రస్థానాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలనేటువంటి భావనతోటి ఇవాళ ఒక కార్యశాల నిర్వహించుకోవడం జరిగింది. కనుక మీరందరూ కూడా ఈ విషయాలన్నింటినీ ప్రజలకి చేరువ చేస్తారని, అదేవిధంగా భారత సైనికులకి మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. 3 ట్రిబ్యూటరీస్ కూడా మనం ఆపేశాము. ఇవాళ పాకిస్తాన్ లేఖ రాసి